ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం పరిఃపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆదిపర్వం తృతీయాశ్వాసము 9వ భాగంలోకి వెళ్తున్నాము. నిన్నటి వరకు మనము ఈ బ్రాహ్మణ కులానికి చెందిన శుక్రాచార్యుల వారి కూతురైనటువంటి దేవయాని కచుడికి చెబుతుంది, కచ నువ్వంటే నాకు ఇష్టము కాబట్టి మనం ఇద్దరం వివాహం చేసుకుందాము, ఎలాగూ నీ విద్యాభ్యాసం అయిపోయింది కాబట్టి అని చెప్తుంది. కచుడు శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవిని విద్యను నేర్చుకుని ఇక తాను దేవలోకానికి వెళ్తాను అని ఆయనకు చెప్తే శుక్రాచార్యుడు ఓకే అంటాడు. కానీ దేవయాని మాత్రం మనసు పడినటువంటి కచుడికి వదులుకోలేక ఆమె చెబుతుంది, నేను నిన్ను వివాహం చేసుకోవాలి అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 130. ఆ కచుడత్యంత విషాదాకులుడై లోక నింద్యమగునర్థము నీ వాకునకు దెచ్చుటుచితమే నాకు సహోదరివి నీవు నా చిత్తమునన్. తాత్పర్యం: దేవయాని తనను వివాహమాడమని కోరగా కచుడు శోకం చేత కలత పొందిన వాడై లోకం చేత నిందించదగిన కోరిక నీ వాక్కునకు తెచ్చుట తగునా? గురుపుత్రివి అవటం చేత నా హృదయంలో నీవు సోదరివి, నేను నిన్ను చెల్లెలుగా భావిస్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు కచుడు? దేవయాన్ని పెళ్లి చేసుకోమని అడగంగానే కచుడు బాధతో చెప్తాడు, చింత వచ్చేస్తుంది ఆయనకి. లోకమంతా నిందించేటువంటి కోరిక ఇది, ఇలాంటిది నువ్వు మాట్లాడడం తగుతుందా? అసలు ఇలాంటి మాటలు నీ నోట్లో నుంచి రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నట్లు చెప్తాడు. అందులోనూ గురుపుత్రివి అంటే నువ్వు నాకు చెల్లెలతో సమానము, నాకు సోదరివి నువ్వు, అలాంటిది నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటాడు. విశేషం: కచుడు ధర్మబుద్ధి కలవాడు కావటం చేత గురుపుత్రిని తోబుట్టువుగా భావించాడు. అగు మరియు అర్థము అంటే ఉదంత తద్ధర్మాత విశేషమున ఖర్చు పరమగుటచే ను ఆగగము అగునర్థము. వాక్కు అంటే దీర్ఘము మీది హల్లునకు ద్విత్వము బహుళము. వాక్కు ఇచ్చుట ద్విత్వము రాలేదు, తెచ్చుట మరియు ఉచితమే. అత్తునకు సంధి అయినది అనగా తెచ్చుట తుచితమే.
131. గురులకు శిష్యులు పుత్రులు పరమార్థమలోక ధర్మపథమిది. దీనింబరికింపక ఈ పలుకులు తరుణి గురుపుత్రి నీకు దగునే పలుకన్. తాత్పర్యం: యువతి, గురుకుమారి, గురువులకు శిష్యులు కొడుకులతో సమానులు. ఇది పరమసత్యం, లోకమనుసరించవలసిన ధర్మ మార్గం. దీనిని చూడక నన్ను పరిగ్రహించుమని పలకటం నీకు ఉచితమా? ఇంకా అంటున్నాడు, అమ్మాయి, గురుకుమారి, గురుకూతురివి, అలాంటి గురువులకు శిష్యులు కొడుకులతో సమానము. ఇది పరమసత్యము, ధర్మము కూడా, లోకం అనుసరించవలసినట్టు ధర్మ మార్గం ఇది. దీని గురించి ఆలోచించకుండా నన్ను చేసుకో అని అనటం నీకు ఉచితం కాదు అంటున్నాడు. విశేషం: గురుపుత్రి అనే సంబోధన సాభిప్రాయం. సూక్తి అంటే సుభాషితమనే అర్థం ఉన్నది. నన్నయ్య ఒక్కొక్కసారి పద్యాన్నంతా ఒక సుభాషితంగా రూపొందిస్తాడు, ఒక్కొక్కసారి పద్యంలోని భాగాన్ని సూక్తిగా చిత్రిస్తాడు. సామెతల వంటి వాక్యాలను పద్య పూర్వార్థంలో కానీ ఉత్తరార్థంలో కానీ నిబంధించటం నన్నయ్య రచనా శిల్పంలోని ఒక మెలకువ. నిరంతరాధ్యాపకులైనటువంటి గురువు శిష్యుడికి తండ్రి వంటి వాడనే ధర్మం అది. వచనం 132. అనిన నాకచునకు దేవయాని కరంబలిగి నీవు నా మనోరథంబు విఫలంబుగా చేసిన వాడవు. నీకు సంజీవని పని చేయకుండెడు మని శాపం బిచ్చిన గచుండేను ధర్మపథంబు దప్పని వాడను. నీ వచనంబున నాకు సంజీవని పని చేయదయ్యనేమి నీయు. నా చేతనుపదేశంబు కొన్న వారికి బనిసేయుంగాక. మరి నీవు ధర్మ విరోధంబుదలంచితివిగావున. నిన్ను బ్రాహ్మణుండు వివాహంబుగా కుండెడుమని దేవయానికి ప్రతిశాపం విచ్చి తక్షణంబా. తాత్పర్యం: అని కచుడు పలుకగా దేవయాని మిక్కిలి కోపించి, నీవు నా కోరిక నిష్ఫలం చేశావు కాబట్టి నీకు సంజీవిని విద్య ఉపయోగపడకుండునుగాక అని శాపమిచ్చింది. కచుడు, నేను ధర్మ మార్గాన్ని అతిక్రమించని వాడను. నీ శాపవచనం చేత నాకు సంజీవని విద్య పనిచేయకపోయినా నా చేత ఉపదేశం గ్రహించిన వారికి పనిచేస్తుందిగాక. ఇంక నీవు ధర్మం కాని పని తలపోసావు కాబట్టి నిన్ను బ్రాహ్మణుడు పెళ్లాడకుండుగాక అని ఎదురు శాపమిచ్చి వెంటనే. ఇక్కడ ఏం చెప్తున్నారు? కచుడు అలా అనంగానే దేవయానికి చాలా కోపం వచ్చేసి ఆలోచన లేకుండా ఏమంటది, నువ్వు నా కోరిక తీర్చలేదు కాబట్టి, నిష్ప్రయోజనం చేశావు కాబట్టి నువ్వు నేర్చుకున్నటువంటి ఈ సంజీవని కూడా నీకు ఉపయోగపడదు అని చెప్పి శాపమిస్తుంది. ఇక కచ్చుడు అంటాడు, నేను ధర్మ మార్గాన్ని అతిక్రమించను, అంటే ధర్మ మార్గాన్ని వదలనటువంటి వాడను కాబట్టి నువ్వు శాపవచనం చేత నాకు సంజీవిని విద్య పనిచేయకపోయినా నీ శాపంతో, కానీ నేను ఉపదేశం చేసిన వారికి అది పనిచేస్తుంది. ఇంకా నువ్వు ధర్మం కాని పని చేశావు కాబట్టి, అంటే ధర్మం కాని దాన్ని అంటే ఆలోచించావు. ఎందుకంటే సోదడితో సమానమైనటువంటి వాడిని అనగా తండ్రి శిష్యుని పెళ్లాడాలనుకున్నావు కాబట్టి నిన్ను బ్రాహ్మణుడు పెళ్లాడడు అని చెప్పి ఎదురు శాపం ఇస్తాడు. విశేషం: పని మరియు చేయు అనగా చకు సాదేశం పని చేయు, ఉండెడున్ మరియు అని ఎడుతల ధృతమున కచ్చు పరమగునప్పుడు మకారమవుతుంది ఉండెడుమని. 133. దేవనందనుండమరావా సంబునకు నరిగి యమరులకును సంజీవనియుపదేశించి సుధీ వినుతుడు నచ్చుచుండె దేహితంబుల్. తాత్పర్యం: పండితుల చేత స్తుతింపబడువాడు బృహస్పతి కుమారుడు అయినటువంటి కచుడు దేవతల నివాసమైన స్వర్గానికి వెళ్ళి దేవతలకు సంజీవిని విద్యను ఉపదేశించి వాళ్లకు మేలు చేస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? పండితుల చేత స్తుతింపబడేవాడు అంటే ఎంతో మహిమాన్వితుడు ఈ కచుడు, అందులోనూ బృహస్పతి కొడుకు కాబట్టి. అలాంటి కచుడు తన అమరావతికి అంటే స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ దేవతలందరికీ సంజీవిని విద్యను ఉపదేశించి వాళ్లకు మేలు చేశాడు. వచనం 134. ఇట వృషపర్వు కూతురు శర్మిష్ఠయను కన్యకనొక్కనాడు కన్యకాశాస్త్ర పరివృతయై దేవయాని సైతంబువనంబున కుంజని యొక్క సరోవర తీరంబున దమతమ పరిధానంబులు పెట్టి జలక్రీడలాడుచున్న
నవి సురకరువలి చేతం ప్రేరితంబులై కలిసిన నొండరులంగడవగొలను వెలువడు సంభ్రమంబున నక్కన్యకలన్యోన్య పరిధానంబులు వీడ్వడంగొని కట్టునెడా దేవయాని పుట్టంబు శర్మిష్ఠగట్టిన మరిదాని పరిధానంబు దేవయాని పుచ్చుకొనక రోషి శర్మిష్ఠంజూచి ఇట్లనియే. తాత్పర్యం: కచుడు వెళ్ళిపోయిన తర్వాత శుక్రుడు ఉన్న చోట రాక్షసరాజైన వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ అనే పేరు కల కన్య వేల కొద్దీ కన్యల చేత చుట్టపడి దేవయానితో కూడా అడవికి వెళ్ళింది. ఒక కొలను ఒడ్డున వారు తమ తమ కట్టుబట్టలు పెట్టి జలకేలి చేస్తుండగా ఆ బట్టలు సుడిగాలి చేత ఎగురుగొట్టబడి కలిసిపోయాయి. ఆ కన్యలు ఒండరులను మీరునట్లుగా సరస్సు నుండి బయటకు వచ్చే తొందరలో ఒండరుల చీరలు మారుపడేటట్లు గ్రహించి కట్టుకునే సమయాన దేవయాని చీర శర్మిష్ఠ కట్టుకున్నది. అప్పుడు ఆ శర్మిష్ఠ వస్త్రాన్ని దేవయాని గ్రహించక ఏవగించుకొని శర్మిష్ఠను చూచి ఇట్లా పలికింది. ఇక కచుడెళ్ళిపోగానే ఒకసారి ఈ రాక్షసరాజు అయినటువంటి వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ అనే ఆమె ఈవిడ ఎన్నో వేల మంది కన్యలతో దాసులతో స్నేహితులతో చేరి దేవయానితో సహా అడవికి వెళ్తుంది. అక్కడ ఒక కలను ఒడ్డులో వాళ్ళు బట్టలు పక్కకు పెట్టి ఇక జలక్రీడలు చేస్తూ ఉండగా ఆ బట్టలన్నీ సుడిగాల చేత ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. అప్పుడు ఆ కన్యలు ఏం చేస్తారు, పాపం ఆ కొలంలో నుంచి బావిలో నుంచి బయటికి వస్తుంటే ఆ తొందరలో పాపం ఒకరి చీరలు ఇంకొకరు చూసుకోకుండా మార్చుకొని కట్టేసుకుంటారు. అలాంటి సమయంలో దేవయాని చీర శర్మిష్ఠ కట్టుకుంటుంది. అప్పుడు మిగిలినటువంటి శర్మిష్ఠ చీరను దేవయాని కట్టుకోదనమాట. కట్టుకోకుండా శర్మిష్ఠను చూసి ఇలా పలికిందట. విశేషం: మూలంలో ఆ కన్యల వస్త్రాలను ఇంద్రుడు కలిపివేసినట్లున్నది. నన్నయ్య మార్చి సురకరు వలిచేనవి కలిపివేయబడినవని రాయటం ఔచిత్య శోభితంగా ఉన్నది. అంటే వ్యాస మహాభారతంలో ఇంద్రుడు కలిపేశాడు అన్నట్లుందట. కానీ నన్నయ్య దాన్ని సుడిగాలి కలిపేసింది అని రాయటం ఎందుకో ఉచితంగా ఉంది ఇక్కడ అని అంటున్నారు. 135. లోకోత్తర చరితుండగు నా కావ్యుతనూజ నీకు నారాధిత నే బ్రాకట భూసుర కన్యక నీ కట్టిన మైలగట్ట నేతునే చెప్పుమా. తాత్పర్యం: అసాధారణ చరిత్రుడైన శుక్రుడి కూతురిని, నీకు పూజనీయురాలిని, ప్రసిద్ధమైన బ్రాహ్మణ కులాన పుట్టిన కన్యను అయిన నేను నీవు కట్టుకున్న మలిన వస్త్రాన్ని కట్టుకోగలనా చెప్పుము. ఇంకా అంటదనమాట, అసాధారణ చరిత్ర కలిగినటువంటి వాడు శుక్రాచార్యుడు. అలాంటి శుక్రాచార్యుడి కూతురిని నేను, నీకు పూజనీయురాలి, నువ్వు పూజ చేసుకునేంత స్థానంలో ఉన్నటువంటి దాన్ని, ప్రసిద్ధమైనటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి కన్యను నేను, బ్రాహ్మణ కన్యను. అలాంటి నువ్వు కట్టుకున్న మలిన వస్త్రాన్ని నేను కట్టుకోగలనా చెప్పు అంటది. విశేషం: అగు మరియు ఆ ఉదంత తద్ధర్మ విశేషణమున కచ్చుపరమైనప్పుడు నుగాగమం అవుతుంది. అగునా కావ్యు అనుట వలన శుక్రుడి లోకోత్తర చరితత్వం వ్యక్తం చేయబడింది. దేవయాని అట్లా పలుకగా శర్మిష్ఠ ఇలా అన్నది. 37. మాయయ్యకు బాయక పనిచేయుచు ద్రీవించి ప్రియము చెప్పుచునుండున్ మీ అయ్య వెండి మహిమలు నా యొద్దన పలుక నీకు నానయులేదే. తాత్పర్యం: మీ తండ్రి అయిన శుక్రుడు మా తండ్రి అయిన వృషపర్వుడిని విడువక సేవిస్తూ ఆశీర్వదించి ప్రియవాక్యాలు పలుకుతూ ఉంటాడు. మరి మీ గొప్పతనాలు నా దగ్గరే పలికేందుకు నీకు సిగ్గు కూడా లేదా? ఇంకా శర్మిష్ఠ ఒక రాజు కూతురు, క్షత్రియులు కదా, వాళ్ళకి పౌరుషం ఉంటది. ఇంకా అందుకని ఆవిడ పౌరుషంతో అంటది, అయినా మీ నాన్న శుక్రుడు మా నాన్న వృషపర్వుడిని వదలకుండా సేవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు. ఆయనకిష్టమయ్యేటట్లు ప్రియవాక్యాలు పలుకుతూ ఉంటాడు. మరి మీ గొప్పతనాలు నా దగ్గర ఎందుకు పలుకుతున్నావు? నీకు సిగ్గు లేదా ఇవన్నీ చెప్పడానికి అంటది. 138 వచనం: నా కట్టిన పుట్టంబు నీకుంగట్టంగాదుగా కేమి అని గర్వంబున నెగ్గులాడి దేవయాని నొక్కను తంద్రోచి శర్మిష్ఠ కన్యకా సహస్ర పరివృతయై క్రమ్మరి వచ్చి నిజ నివాసంబున నుండెనంత. తాత్పర్యం: నేను కట్టుకున్న వస్త్రం నీవు కట్టుకోరాదా ఏమిటి అని గర్వంతో నిందలాడి దేవయానిని ఒక నూతిలో త్రోసివేసి శర్మిష్ఠ 1000 మంది కన్యలతో కూడినదై తిరిగి వచ్చి తన గృహమందు ఉన్నది పిమ్మట. ఇక శర్మిష్ఠ అంటుంది, నేను కట్టుకున్న చీర నువ్వు కట్టుకోరాదా ఏంటి అని గర్వంతో శర్మిష్ఠ దేవయాన్ని నిందించి
ఇక దేవయాన్ని ఒక నూతిలో తోసేస్తుంది. తోసేసి ఇక తనతో పాటు ఉన్న 1000 మంది కన్యల్ని తీసుకొని తిరిగి వచ్చి తన ఇంట్లో ఉంటుంది. తర్వాత విశేషం, సహజంగా జరుగుతున్నట్లు చిత్రించే కథా సన్నివేశాలు కొన్ని భావి కథార్థ వ్యంజకాలుగా నిబంధింపబడటం వస్తుధ్వని శిల్పం. సుడిగాలి చేత శర్మిష్ఠా దేవయానుల చీరలు కలిసిపోయినవి. దేవయాని చీర శర్మిష్ఠ ధరించటం, శర్మిష్ఠ చీరను దేవయాని తిరస్కరించడం ఆ పాత్రల చిత్తవృత్తులకు నిదర్శనాలు. విశేషమేమంటే చీరలు మారుపడిన ఇరువురు భావి కథలో యయాతికి భార్యలు సవతులు కానున్నారు. క్షత్రియ వనిత పెండ్లాడదగిన యయాతిని శర్మిష్ఠకు దక్కకుండా దేవయాని తాను పొందగలుగుతుంది. బలీయమైన విధి వలన శర్మిష్ఠ 1000 మంది చెలికత్తెలతో సహా తనకు దాస్యం చేసేటట్లు సాధించగలుగుతుంది. ఈ పదార్థాలకు బీజాలు ఇక్కడ ఉన్నాయి. చీరలను కలిపిన గాలి విధి, వారిరువురు సవతులయ్యే యోగం అందులో ధ్వని. చీరలు యయాతికి భార్యలుగా ఉండే సతీత్వాలకు సంకేతాలు. క్షత్రియ వనిత కట్టుకునే చీరను తాను ధరించలేదు దేవయాని. భావికథలో శర్మిష్ఠవలే దేవయాని యయాతి మనసును ఆకర్షించలేదు. శుక్రుడి భయం వలన, దేవయాని గడుసరితనం వలన యయాతి ఆమెను కట్టుకున్నాడే కాని సహజమైన వలుపు వలన కాదు. దేవయాని జాత్యహంకారవతి, శర్మిష్ఠ అభిమానవతి. పట్టింపు వస్తే 100 చెలికత్తెల సాయంతో దేవయానిని పాడుబడిన బావిలో పడవేయగలిగిన సమర్థురాలు శర్మిష్ఠ. తర్వాతి కథలో తాను యయాతిని పెండ్లాడి తన కుమారుడైన పూరుని గుణోన్నత్యం వలన రాజమాత అయి తన బలగాన్ని ప్రదర్శించుకున్నది. దేవయానికి గల కోపం, అహంకారం, అసహనం, ఈర్ష్య, ప్రతీకార ప్రవృత్తి అనేవి క్రమంగా ఆమెను గార్హస్థ్య సుఖాలకు భర్తకు దూరం చేస్తాయి. ఈ కథలో చీర కట్టి సహనంతో, స్థైర్యంతో, అభిమానంతో నిలిచిన శర్మిష్ఠ చివరకు క్షత్రియోచిత విజయాన్ని సాధిస్తుంది. జాత్యహంకారం వలన దేవయాని రెండింటికి చెడ్డ రేవడి అవుతుంది. భర్తను తిరిగి పొందిన దేవయాని ఓడిపోయిన అహంకారిణి. ఆ భావి కథార్థాలకు ఇప్పటి కథా సన్నివేశాలను వ్యంజకాలుగా సంయోజన చేయటం నన్నయ్య ప్రసన్న కథాకలితార్థయుక్తి. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ విశేషంలో? ఇక్కడ శర్మిష్ఠ చీర, ఈ దేవయాని చీరలు 2 కలబడిపోవటం విధి అని చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సవతులయ్యే యోగం ఇందులోనే మనకు తెలుస్తుంది. ఈ చీరలు యయాతికి భార్యలుగా ఉండే సతీత్వానికి సంకేతాలు అని చెప్తుంది. ఇక క్షత్రియవంత కట్టుకున్న చీర నేను కట్టుకోకూడదని దేవయాని, అలాగే ఇక శర్మిష్ఠలాగా దేవయాని కూడా, ఇక శర్మిష్ఠ క్షత్రియ కాబట్టి దేవయాని బ్రాహ్మణ స్త్రీ. ఇక యయాతి మనసును ఆకర్షించింది శర్మిష్ఠ కానీ దేవయాని కాదు. కానీ శుక్రుడి నుంచి భయంతో, దేవయాని యొక్క గడుసరితనంతో ఇక యయాతి ఆమెను తిరస్కరించలేకపోతాడు. కానీ దేవయాని జాత్యహంకారం ఉన్నటువంటి అమ్మాయి, ఇక శర్మిష్ఠ అభిమానం ఉన్నటువంటి అమ్మాయి. పట్టింపు వస్తే తన చెలికత్తెల సాయంతో దేవయాని పాడుబడిన బావిలో తోసేయగలిగినటువంటి సమర్థురాలు శర్మిష్ఠ. ఇక తర్వాతి కథలో తాను యయాతిని పెండ్లాడుతుంది శర్మిష్ఠ. పెళ్లాడి ఆయనతో పాటు తనకు పుట్టినటువంటి పూరుణ్ణి యొక్క గుణం యొక్క ఔన్నత్యంతో ఆమె రాజమాత అయి తన బలగాన్ని ప్రదర్శించుకుంటుంది. దేవయానికి ఉన్నటువంటి కోపము, అహంకారము, అసహనము, ఈర్ష్య, ప్రతీకార ప్రవృత్తి అనేవి క్రమంగా ఆమెను గృహస్థ సుఖాలకు, భర్తకు దూరం చేస్తాయి. ఈ కథలో చీర కట్టి సహనంతో, స్థైర్యంతో, అభిమానంతో నిలిచినటువంటి శర్మిష్ఠే చివరకు శక్తియోచితమైన విజయాన్ని సాధిస్తుంది. ఇక జాత్యహంకారం ఉన్నటువంటి దేవయాని రెండిటికీ చెడ్డ రేవడిలాగా అవుతుంది. ఇక భర్తను తిరిగి పొందిన దేవయాని ఓడిపోయినటువంటి అహంకారిని అవుతుంది. ఇక్కడ ఈ కథలో సన్నివేశాలన్నీ మనకు పండేటట్లుగా నన్నయ్య గారు దీన్ని రచించారు. 139 యయాతి నూతంబడిన దేవయాని ఉద్ధరించుట. ఆనహుషాత్మజుండగు యయాతి యదిజ్జధను సహాయుడై యానత శాస్త్రవుండు మృగయారసలోల నిబద్ధ బుద్ధి దత్కానన మెల్ల గృమ్మరి నికామధృతశ్రము డేగుదెంచ నందానలనాక్షియున్న విపినాంతర కూపతటంబునొద్దకున్. ఇంకోసారండి. ఆనహుషాత్మచుండగు యయాతి యదిజ్జధను సహాయుడై యానత శాస్త్రవుండు
మృగయారసలోల నిబద్ధ బుద్ధి దత్కాననమెల్ల గృమ్మరి నిఖామంధృతశ్రము వెదేగుదెంచే నందానలినాక్షియున్న విపినాంతర కూపతటంబునొద్దకున్. తాత్పర్యం: ఓడించబడి విధేయులైన శత్రువులు కల ప్రసిద్ధుడైనటువంటి నహుషుడి కుమారుడైన యయాతి మహారాజు వేట అనే వినోదమందు ఆసక్తి కల బుద్ధి కలవాడై ఆ అడవి అంతా తిరిగి అధికంగా పొందబడిన శ్రమ కలవాడై అక్కడ దేవయాని పడి ఉన్న అడవి మధ్యలోని నూతిగట్టు దగ్గరకు వచ్చాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక యయాతి ఎలాంటి వాడు అని చెప్తున్నారు. యయాతి ఒక మహారాజు. ఆయనని చూస్తే శత్రువులు విధేయంగా పక్కకెళ్ళిపోతారు వినమ్రులై. అలాంటి ప్రసిద్ధుడైనటువంటి నహుష మహారాజు కుమారుడి యయాతి మహారాజు. ఈయనకి వేటయందు ఆసక్తి వచ్చి ఒకరోజు ఈ అడవంతా తిరిగి ఆ రోజు చాలా శ్రమ పడిపోయి ఇక నీరు తాగుదామని ఆయన నీటి కోసం వెతుకుతుంటే అక్కడ అడవి మధ్యలో ఆ నూతిగట్టు దగ్గరకు వస్తాడు నీటిని వెతుక్కుంటూ. విశేషం: ఆ అను పదం ప్రసిద్ధుడనే అర్థాన్ని సూచిస్తుంది. తటంబు మరియు వద్దకున్ షష్ఠీ సమాసమందు ఉకారరుకారములకు అచ్చుపరమైనప్పుడు నుగాగమం అవుతుంది. తటంబు నొద్దకున్. 284. చనుదెంచి ఎం మహాజనపతి జలమపేక్షించి యచ్చో విశ్రమించి చూచి తత్కూపమున విలసత్కూల ఘనవల్లి ఎన్నిష్ట సకినూదియున్న దాని గురుకు చయుగముపై బరుబడి దొరగడు కన్నీరు పూరించుచున్నదాని ధన సమీపమునకు జనుల యాగమనంబు పన్నుగా గోరుచున్నదాని వరుణదేవు తోడగరమల్గి జల నివాసంబు విడచి భూస్థలంబు వలని కరుగుదేరనున్న వరణేంద్రుదేవియ పోనిదాని దేవయాని గనియే. తాత్పర్యం: వచ్చి ఆ యయాతి మహారాజు నీరు కోరి అక్కడ విశ్రాంతి గైకొని చూచి ఆ నూతిలో ఒప్పుతున్న ఒడ్డునందున్న గొప్పలత అనే ఇష్టసఖిని పట్టుకున్నదాన్ని పెద్దవైన స్తనయుగ్మంపై క్రమంగా జారు కన్నీటిని నింపుతున్న దానిని తన వద్దకు జనుల రాకను ఒప్పుగా కోరుతున్న దానిని వరుణదేవుడితో మిక్కిలి కోపించి జలమందలి నివాసాన్ని విడిచి భూప్రదేశం దిక్కుకు రానున్న వరుణుడి పట్టమహిషిని పోలిన దానిని దేవయానిని చూచాడు. ఇక్కడ తాత్పర్యంలో చెప్తున్నారు. యయాతి మహారాజు నీటి కోసం అక్కడ విశ్రాంతి కోసం వస్తాడు. వచ్చి అక్కడ నూతిలో కొద్దిగా ఒడ్డు ఉంటుంది. ఆ ఒడ్డు మీద కూర్చొని ఉంది ఇక లతలాగా ఉన్నటువంటి ఈ దేవయాని. ఈమె ఏడుస్తూ తన కళ్ళ నీళ్లు ధారగా జారిపోతున్నాయి. ఎలా ఉందట ఆవిడ? వరుణదేవుడితో అరుణదేవుడితో పోటాడి అలక చెంది ఆ జలంలో ఉన్నటువంటి తన నివాసాన్ని విడిచి భూమి మీద ఒడ్డుకొస్తున్నటువంటి వరుణుడి పట్టమహిషిలాగా కనిపిస్తుందట దేవయాని ఆయనకి. విశేషం: అలంకారం, ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అని కూడా చెప్పవచ్చును. వరుణుడు జలాలకు రాజు, అందుచేత అతడి భార్య జలంలోనే నివసిస్తుంది. తీగను పట్టుకొని ఉన్న దేవయాని భర్త మీద కోపించి భూప్రదేశం దిక్కుకు రానున్న వరుణుడి పట్టమహిషేమో అన్నట్లున్నది. ఆ మరియు అచ్చోట త్రికసంధి, ఉత్తర పదమగు చోట శబ్దము టకాక్షరము లోపంబు విభాషణ మగును. చోటు శబ్దము యొక్క సప్తమి విభక్తి చోటన్ అను మరియు ఇష్టసఖి అనగా అను అనడి ఉదంత తద్ధర్మ విశేషణమునందలి ఉకారము లోపించగా అన్ అవుతుంది. ఇచ్చట ఈ నకారానికి అచ్చుపరమైనందువలన నకారానికి ద్విత్వం వచ్చింది. కొందరు ఇది ద్విత్వ సంధి అని చెబుతారు. కానీ అన్లోని నకారం ధృతం కాదు. మరికొందరు అన్నా మరియు ఇష్టసఖి అని విడదీస్తారు. అరుగుదెంచు ధాతువుకు తుమున్నర్థకం అరుగుదేరన్. నన్నయ్య వర్ణించేటప్పుడు విశేషణాల తర్వాత దాని అని ఉపయోగించటం పెక్కుచేట్ల కానవస్తుంది. ఈ పద్యం చూచి చిత్రకారుడు చిత్రాన్ని గీయవచ్చును. నన్నయ్య వర్ణనలు చిత్రకారుడి చిత్రం వలె ఏకైక విన్యాసాన్ని సూచిస్తాయని విమర్శకులు చెబుతారు. రసపోషకంగా అలంకారాన్ని ప్రయోగించటం, నిర్వహించటం, విడవటం,
అవసరం వస్తే మిక్కిలిగా నిర్వహించకపోవటం అనే పద్ధతులు ధ్వనిమార్గవర్తులైన కవులు పాటిస్తారు. నన్నయ్య ఇక్కడ శోకిస్తున్న శృంగార విభవాన్ని వర్ణిస్తూ అలంకారాన్ని మిక్కిలిగా నిర్వహింపకపోవటం గమనార్హం. విలసత్కూప ఘనవల్లి అన్నిష్ట సఖి నూదియున్నదాని అన్న చోట రూపకం వాడి దానిని వదిలి ఆమె రూపం కంటే దుఃఖాన్ని ఎక్కువగా వర్ణించి ఎత్తుగీతలో వర్ణదేవేంద్ర దేవయ్య పోనిదాని అని ఉపమాలంకారాన్ని నిర్వహించాడు నన్నయ్య. ఇక్కడ అలంకారం క్రమంగా వస్తువును భావాన్ని ధ్వనింపజేస్తున్నది. ఇక్కడ విశేషణంలో చెప్తున్నారు, నన్నయ్య ఈ పద్యాన్ని ఎంతో అందంగా చిత్రీకరించాడు. ఆయన ఎంతో శృంగారవంతంగా కనిపిస్తున్నటువంటి దేవయానిని అలా ఎక్కువ పొడిగించకుండా, ఆ శృంగారతత్వాన్ని పొడిగించకుండా ఆవిడలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఎక్కువగా చెబుతూ చివరికి దేవేనుడి దగ్గర ఉండేటువంటి వరుణుడి యొక్క దేవిలాగా కనిపిస్తుంది అని ఉపమ అంటే ఆమెను పోల్చాడు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ 141 వచనం. కని నీవెవ్వరిదాన విట్లేల ఏకతంబ విపినాంతరకు పంబునయున్నదానవనినా వినిదేవయాని ఎప్పుడుందమ విహరించుచున్న యవ్వనంబునకు మృగయా వినోదార్థంబు యయాతి వచ్చుటం చేసి తొల్లియు చూచినదిగావున నాతని నెరింగి ఇట్లనియే. తాత్పర్యం: యయాతి దేవయానిని చూచి, నీవు ఎవతవు, ఈ విధంగా ఒంటరిగా ఈ అడవి నడుమ ఉన్న నూతియందు ఎందుకు పడి ఉన్నావు అని అడగగా, దేవయాని విని ఎప్పుడూ తాము విహరించే ఆ అడవికి వేట వేడుక కొరకు వస్తూ ఉండటం వలన అంతకు ముందు కూడా అతడిని చూచి ఉన్నది కాబట్టి గుర్తించి ఇట్లా పలికింది. ఇక యయాతి దేవయాన్ని చూసి, ఎవరు నువ్వు, అయినా ఎందుకు ఇలా ఒంటరిగా ఈ అడవి మధ్యలో ఉన్నావు, అందులోనూ నూతిలో ఎందుకు పడ్డావు అని అడిగితే, దేవయాని ఫస్ట్ ఏమనుకుంటుంది, ఎప్పుడు ఈయన ఈ వేట కోసం వస్తూ ఉంటాడు ఎడవికి, అది చూస్తుంది. ఈమె ఒకసారి ఇంతకు ముందు కూడా చూసిందట, ఎవరిని, యయాతిని అని చూసింది కాబట్టి ఇప్పుడు పలుకుతుంది. 142 అమర సన్నిభ ఏను ఘోర సురాసురావహ భూమి నయ్యమర వీరుల చేత మర్దితులైన దానవులన్ గత భ్రములుగాదన విద్య పెంపున ప్రాప్త జీవుల చేసి యత్యమిత శక్తి మెయిన్ వెలింగిన ఎట్టి భార్గవు కూతురున్. తాత్పర్యం: దేవతా సమానుడైన ఓ యయాతి, నేను భయంకరమైన దేవరాక్షసుల యుద్ధరంగంలో వీరులైన దేవతల చేత చంపబడిన రాక్షసులను తన సంజీవిని విద్యా ప్రభావం చేత భ్రమ తొలగిన వారిని గాను ప్రాణవంతులను గాను చేసి అత్యధికమైన శక్తితో ప్రకాశించిన శుక్రుడి కుమార్తెను. ఈమె చూడండి చెప్తుంది, దేవతలతో సమానుడైనటువంటి ఓ యయాతి, నేను ఎలాంటి దాన్ని అంటే భయంకరమైన దేవతల రాక్షసుల యుద్ధంలో చనిపోయిన దేవతల చోట చంపబడినటువంటి ఆ రాక్షసులను తన మృత సంజీవిని విద్యతో ఎవరైతే బతికిస్తారో అలాంటి అత్యధికమైన శక్తితో ప్రకాశించేటువంటి ఆ శుక్రాచార్యుడి యొక్క కుమార్తెను నేను అని చెప్తుంది. విశేషం: గతభ్రములగా అనే చోట జితశ్రములుగా అన్న పాఠం ఉన్నది, అనగా జయించబడిన శ్రమ కలవారినిగా అనర్థం. ఈ పాఠం కూడా ఉచితంగానే ఉంది. అతి మరియు అమిత అత్యమిత యణాదేశ సంధి. కూతు శబ్దము ప్రథమైక వచనమునకు రు వర్ణమగును కూతురు. ఇది అస్మద్విశేషణం ఒకటచే ను అంతగాగముగా వచ్చినది. ఈ ఆగమానికి ముందు అత్వమైనది కూతురన్. తలవృత్తానికి ప్రతిపాదనలో నభరస జజగా అనే గణాలుంటాయి. 12వ అక్షరం యతిస్థానం. ఇందలి మొదటి 2 లఘువులను ఒక గురువుగా చేస్తే మత్త కోకిల పాదం అవుతుంది. అప్పుడు గణాలు రసజజ భర అవుతాయి. వచనం 143. దేవయాని అనుదాన ప్రమాదవశంబున నిన్ను తంబడి వెలువడ నేరకున్న దానను నన్నుద్ధరించి రక్షింపుమనిన నవ్విప్ర కన్యక యందు దద్దయు దయాళుండై. తాత్పర్యం: నేను దేవయాని అనే పేరు కలదానిని. ఏమరపాటు కారణాన ఈ నూతిలో పడి పైకి రాలేకున్నాను. నన్ను పైకి తీసి రక్షించుమని పలుకగా ఆ బ్రాహ్మణ కన్య అయిన దేవయాని ఎడల మిక్కిలి దయ కలవాడై ఇక చెప్తుంది, అయ్యా, నేను శుక్రాచార్యుడి కూతురైనటువంటి దేవయానిని, ఏదో పొరపాటులో నేను ఈ నూతిలో పడిపోయాను, పైకి రాలేకున్నాను, నన్ను పైకి తీసి రక్షించు అని పలికితే అప్పుడు ఆ బ్రాహ్మణ కన్య అయినటువంటి దేవయానిని చూసేటప్పటికీ ఆయనకు చాలా దయ వస్తుంది యయాతికి. విశేషం:
అది శబ్దమునకు ఉనులు పరంబగనప్పుడును సంబోధనమునందు దాన అన్నది ఆదేశంబగును. అను మరియు అది మరియును అనుదానను. దేవయాని ప్రమాదవశాన నూతిలో పడలేదు. శర్మిష్ఠ ఆమెను త్రోసింది. కానీ ఆమె ఈ విధంగా చెప్పటం ఆమె గడుసుతనాన్ని సూచిస్తుంది. శుక్రాచార్యుడి కూతురునని చెప్పుకొని తన ఆభిజాత్యాన్ని చెప్పుకున్నది. తన పాటుకు కారణం చెప్పకుండా యయాతిపై కలిగిన అభిలాషకు ప్రతిఫలంగా అతని ఆదరాభిమానాలను పొందాలనుకోవటం, అలా మాట్లాడటంలో కల వస్తుధ్వని. ఇక ఏం చెప్తున్నారు ఇక్కడ? దేవయాని శర్మిష్ఠ తోసింది అని చెప్పకుంటే ఆమెకి ఒక రకంగా పరువు పోతుంది కాబట్టి గడుస్తనంగా అది చెప్పదు. ఇక శుక్రాచార్యుడి కూతురునని చెప్పుకొని తన గొప్పతనాన్ని చాటుకుంటది. ఇక తన కష్టాన్ని అనేది చెప్పకుండా యయాతిపై కలిగినటువంటి కోరికకు ప్రతిఫలంగా అతని ఆదరాభిమానాలను పొందాలనుకోవటం కోసం ఇలా చేస్తుంది అన్నట్లు చెప్తున్నారు. 144. జలధి విలోల వీచి విలసత్కల కాంచి సమంచితావనీతల వహనక్షమంబైన దక్షిణ హస్తమునందదన్ను దదన్న మద్గళ దురఘర్మవారి కణక్రమకరాబ్జము బట్టి నూతిలో వెలువడగోమిలిందిగిచ విశ్రుత కీర్తియయాతి ప్రీతితో. ఇంకొకసారి అండి. జలధి విలోల వీచి జలధి విలోల వీచి విలసత్కల కాంచి సమంచితావనీతల వహనక్షమంబైన దక్షిణ హస్తమునందద్దున్న మగ్గళ దుర ఘర్మవారి కణక్రమకరాబ్జము వట్టి నూతిలో వెలువడగోమలిం దిగిచ విశ్రుత కీర్తియయాతి ప్రీతితోన్. తాత్పర్యం: ప్రసిద్ధమైన కీర్తికల యయాతి సముద్రం యొక్క చలించే తరంగాలనే మధురమైన ధ్వని కలిగిన వడ్డాణంతో కూడిన ధరణీతలాన్ని వహించే శక్తి గల కుడి చేతితో పైకెత్తబడినదియు జారుతున్న అధికమైన చెమట బిందువులతో అందమైనది అయిన దేవయాని పద్మం వంటి చేయిని పట్టుకొని నూతి నుండి పైకి వచ్చేటట్లుగా ప్రీతితో పైకి తీశాడు. ఇక ప్రసిద్ధమైనటువంటి కీర్తి కలిగినటువంటి యయాతి ఇక ఏంటి? ఇక సముద్రంలో ఎంతో అలలతో కదులుతూ ఉంటుంది ఈ సముద్రం కదా. కదలిక అనేది లేకుండా ఉండదు సముద్రానికి. అలాంటి సముద్రంలో వచ్చే మధురమైన ధ్వని కలిగినటువంటి వడ్డాణం కట్టుకొని ఉంటది ఈ దేవయాని. అలాంటి వడ్డాణంతో కూడినటువంటిది ఇక భూమినే అలాంటి వడ్డాణాన్ని ధరించినటువంటి ఆ దేవయాన్ని భూమినే భరించేటువంటి శక్తి కల కుడి చేతితో పైకెత్తుతాడు ఆయన దేవయాని. ఎలా ఉంది అప్పుడు దేవయాని? ఆమె చెమట బిందువులతో నిండిపోయి అలాంటి తామర పువ్వు లాంటి ఆమె చేయిని పట్టుకుని నూతిలో నుంచి పైకి తీస్తాడు ఇష్టంగా యయాతి. విశేషం: అలంకారం, వృత్యనుప్రాసం, రూపకం. యయాతి దేవయాని యొక్క కరాబ్జము పట్టుకొనటం ముందు జరగబోతున్న పాణిగ్రహణాన్ని సూచిస్తుంది. దేవయాని హస్తం చెమట బిందువులతో తడిసి ఉండడం వలన పద్మంగా రూపించటం సముచితం. యయాతి కుడి చేయి భూభురవహనక్షమమైనది కాబట్టి దిగ్గజం యొక్క తుండం వలెనున్నదని భావించటానికి వీలున్న హస్తశబ్దం వాడటం సార్థకం. దేవయాని యందు ఉదయించిన అభిలాష వలన కలిగిన సాత్విక భావోదయంగా హస్తం మీది స్వేదాన్ని నన్నయ వర్ణించి ధ్వనింపచేశాడు. అది కరగ్రహణం చేత పరిపుష్టి చెందింది. వర్ణవస్తు స్వరూప స్వభావ వ్యంజకాలైన అక్షరాలను రచనలో వాడి శయ్యా సౌందర్యాన్ని పోషించే అక్షర రమ్యతకు ఈ పద్యం రమణీయోదాహరణం. నూతిలో వెలువడ, నూతి నుండి బయటకు వచ్చేటట్లు ఇక్కడ షష్ఠీ విభక్తి పంచమ్యర్థంలో వాడబడింది. 145 వచనం. ఇట్లు దేవయానినుద్ధరించి నిజపురంబున కరిగే ఇట దేవయానియు శర్మిష్ట చేసిన ఎగ్గు వలన విముక్తయ్యి తన్ను రోయుచు వచ్చుదాని గూణికయను పరిచారికంగని ఏను వృషపర్వపురంబు సరనల్ల శర్మిష్ట చేతనా పడిన యవమానంబు మదీయ జనకున కెరింగింపుమని పంచిన నదియును నతి త్వరితగతింజని తద్వృత్తాంతంబంతయు శుక్రునకుం చెప్పిన శుక్రుండును నా క్షణంబ వచ్చి
కోపఘూర్ణిత బాష్పపూరిత నయనయ్యున్న దేవయానింగని ఇట్లనియే. తాత్పర్యం: ఈ విధంగా దేవయానిని నూతి నుండి పైకి తీసి యయాతి తన పట్టణానికి వెళ్ళాడు. ఇక్కడ దేవయాని కూడా శర్మిష్ఠ తనకు చేసిన కీడు వలన విడవబడినదై తనను వెదుకుతూ వస్తున్న ఘూర్ణిక అని పేరు కల దానిని చూచి, నేను వృషపర్వుడి పట్టణంలో ప్రవేశించటానికి అంగీకరించను. శర్మిష్ఠ చేత నేను పొందిన అవమానం నా తండ్రికి తెలుపుము అని పంపగా, ఘూర్ణిక కూడా మిక్కిలి వేగంతో కూడిన గమనముతో వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా శుక్రుడికి చెప్పింది. శుక్రుడు కూడా తక్షణమే వచ్చి కోపం చేత తిరుగుడు పడినట్టి కన్నీటితో నిండినట్టి నేత్రాలు కలదై ఉన్న దేవయానిని చూచి ఇట్లా పలికాడు. ఇంకా తాత్పర్యంలో ఏం చెప్తున్నారు? దేవయాన్ని నూతిలో నుంచి పైకి తీసేసి యయాతి పాటికి యయాతి తన నగరానికి వెళ్ళిపోతాడు. ఇక దేవయాని కూడా ఏం చేస్తుంది? శర్మిష్ఠ తనకు చేసిన చెడు నుంచి బయటపడిపోయి తనను వెతుకుతూ వస్తున్నటువంటి ఘూర్ణిక అనే పేరు గల ఆవిడతోటి ఆ అమ్మాయిని చూసి, నేను ఇక్కడి నుంచి వృషపరుడి నగరంలో నేను కాలు కూడా పెట్టను. శర్మిష్ఠ చేసిన అవమానం నా తండ్రికి చెప్పు అని జరిగిందంతా చెప్పి పంపిస్తే, ఘూర్ణిక కూడా ఎంతో వేగంతో వెళ్ళి జరిగిందంతా శుక్రుడికి చెప్తుంది. శుక్రుడు వెంటనే వచ్చి అక్కడ చూస్తే కోపంతో తిరుగుతుందన్నమాట దేవయాని. కళ్ళ నిండా నీళ్లు నింపుకొని అలా ఉన్నటువంటి దేవయానిని చూచి శుక్రుడు ఇలా పలుకుతాడు. 146. అనుపమనియమాన్వితులయ్యనూదన దక్షిణల గ్రతు సహస్రంబులు చేసిన వారి కంటే నక్రోధనుడగరంభదికు దండ్రు తత్వ విధిఘ్నుల్. తాత్పర్యం: సాటి లేని నియమంతో కూడిన వారై గొప్ప దక్షిణలతో వేల కొద్దీ యజ్ఞాలు చేసిన వారి కంటే కూడా కోపం లేని వాడే మిక్కిలి గొప్పవాడని పరమార్థం తెలిసిన వారు చెప్తారు. ఇక ఎన్నో నియమాలతో ఉండి ఎన్నో గొప్ప వేల యజ్ఞలు చేసిన వాళ్ళకంటే కూడా కోపం లేనటువంటి వాడే ఎంతో గొప్పవాడని అందరూ చెప్తారమ్మా అని చెప్పి అంటున్నాడనమాట. విశేషం: నన్నయ్య సూక్తులలో ఇది ఒకటి. అను మరియు దురు తిదుటల పరంబులగునప్పుడు అన్వాదులను స్థానముననున్న యగును అందురు. ఇట బిందువు మీది తదలకు నిత్య వైకల్పికంబులై టడలగును అండ్రు. ఉత్వలోపము అండ్రు. 147. అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్ల ప్రతివచనంబుల్ వలుకక బన్నము వడి ఎడదలపకయున్న తడె చూవె ధర్మజ్ఞుడిలన్. ఇతరులు కోపిస్తే కోపించకుండా, ఇతరులు నిందలు పలికితే మరి వాటిని విననట్లే మారు పలకక, అవమానం పొంది కూడా హృదయమందు తలవకుండా ఉన్నవాడే సుమా భూమి యందు ధర్మం ఎరిగినవాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? వేరే వాళ్ళు కోపిస్తే కూడా కోపం చేసుకోకుండా, వేరే వాళ్ళు నిందిస్తే కూడా అవి విననట్లే మారు పలుకోకుండా, అవమానం పొంది కూడా హృదయంలో దాన్ని తలచకుండా ఉన్నటువంటి వాడే ఈ భూమిలో ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు అని చెప్తాడు శుక్రాచార్యులు. విశేషం: ఇది కూడా నన్నయ్య సూక్తులలో ఒకటి. చూవే అంటే చుమా యొక్క సంక్షిప్త రూపం. వచనం 148. కావున బుద్ధి గలవారికి క్రోధంబు కొనియాడందగదు, శర్మిష్ఠరాచ కూతురు గొండుకయది దానితోడిదేమి రమ్మనిన దేవయాని ఇట్లనియే. తాత్పర్యం: కాబట్టి బుద్ధిమంతులకు కోపాన్ని పొగడటం తగదు. అంటే కోపం మంచిదని పొగడటం యుక్తం కాదు. శర్మిష్ఠ రాజకుమారి, వయసులో చిన్నది, దానితో ఏమిటి, ఇంటికి రా అని శుక్రుడు పలుకగా దేవయాని ఇట్లా అన్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంకా శుక్రాచార్యుడు అంటున్నాడు, ఇది బుద్ధిమంతులకి కోపాన్ని పొగడటం మంచిది కాదమ్మా అంటే అని చెప్తాడు. ఇంకా చెప్తాడు, శర్మిష్ఠ రాకుమారి, అందులోనూ వయసులో చాలా చిన్నది, దాంతో ఎందుకు నీకు, అది ఏదన్నా అంటే కూడా అదేమైనా పని చేస్తే దాన్ని లెక్క చేయకు, నువ్వు ఇంటికి రాని శుక్రుడు పలికితే దేవయాని ఇట్లా అంటది. విశేషం: తోడన్ మరియు అది తోడిది అంటే సమాసముల చేత తోడవలనల కిత్వమగును. అది మరియు శబ్దముల అత్తునకు వృత్తిని లోపంబు బహుళంబుగా నగును. 149. కడునను రక్తియు నేర్పును గడకయు గలవారి నురక కడవగ నెగ్గుల్ నొడివెడు వివేక శూన్యుల కడనుండెడునంత కంటే కష్టము కలదే. తాత్పర్యం: మిక్కిలి అనురాగము, నేర్పు, పూనికయు కలవారిని లక్ష్య పెట్టక మేర మీరేటట్లుగా నిందలు పలికే జ్ఞానహీనుల వద్ద నివసించటం కంటే నైత్యం వేరుగా కలదా? లేదు. ఇంకా దేవయాని అంటుంది,
ఎంతో అనురాగము, నేర్పు, పూనిక ఇలాంటి వాళ్ళనందరినీ లక్ష్య పెట్టకుండా, ఇన్ని మంచి గుణాలున్న వాళ్ళని లక్ష్య పెట్టక హద్దులు మీరేటట్లుగా నిందలు పలికి నిందేసేటువంటి జ్ఞానము లేని వాళ్ళ దగ్గర ఉండటం కంటే ఇంకా నీచమైనది ఇంకొకటి లేదు అంటది 150 వచనం. ఈ వృషపర్వపురంబేను జోరనల్ల నెటయేనియుంబోదుననిన శుక్రుండు నాకు నీవగతివి నీతోడ నేను ఒత్తుననుచు గూతుంబట్టు వరచుచునంత నంతయుజారుల వలన నెరింగి వృషపర్వుండు శుక్రనద్దకు వచ్చి నమస్కరించి ఇట్లనియే. తాత్పర్యం: ఈ వృషపర్వుడి పట్టణంలో నేను ప్రవేశించటానికి అంగీకరించను, మరి ఎక్కడికైనా వెడతాను అని దేవయాని పలుకగా, శుక్రుడు నాకు నీవే దిక్కు, నీతో నేను కూడా వస్తాను అని కూతురిని ఓదారుస్తుండగా, ఈ విషయమంతా వేగుల వారి వలన తెలుసుకుని రాక్షసరాజైన వృషపర్వుడు శుక్రుడి దగ్గరకు వచ్చి నమస్కరించి ఇట్లా పలికాడు. ఇక అంటుంది దేవయాని, ఏంటి ఇలా ఎక్కడైతే విలువ ఉండదో అలాంటి చోట ఉండడం అంతకంటే నీచం ఉండదు అనేసి, అలాంటి ఈ వృషపర్వుడి పట్టణంలో నేను అస్సలు అడుగు పెట్టడానికే ఒప్పుకోను, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానని దేవయాని అంటే, శుక్రుడు అమ్మా నువ్వు లేనిదే నాకు నేను లేను, నువ్వే నాకు దిక్కు తల్లి, నేను కూడా నీతో వచ్చేస్తానని కూతుర్ని ఓదారుస్తుంటే, ఈ విషయమంతా గూఢాచారులతో తెలుసుకుని ఆ రాక్షసరాజు అయినటువంటి వృషపర్వుడు పరిగెత్తుకొని వచ్చి నమస్కరించి ఇలా శుక్రుడి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. 151 దేవతలం జయించుచున స్థిర సంపదల వదీయ విద్యా విభవంబు పెంపునన దానవు ఉద్ధతులైరి కాని నాడీవన రాశిలో జొరర ఇంతకు నంతక కోపులైన యద్దేవ పతాకినీ పతుల దివ్య నిశాత మహాయుధాహతిన్. తాత్పర్యం: నీ విద్యా మహత్వం యొక్క గొప్పతనం చేతనే దేవతలను జయిస్తూ మిక్కిలి స్థిరమైన సంపదలతో రాక్షసులు గర్వం కలవారైన వారు కానిచో, యముడి కోపం వంటి కోపం కలవారైన ఆ దేవతా సేనాపతుల దివ్యమైనవి వాడి అయినవి అయిన గొప్ప ఆయుధాల దెబ్బల చేత ఈ సముద్రంలో ప్రవేశించి ఉండరా అంటే మరణించి ఉండరా అని భావం. ఇక ఆయన నమస్కరించి అంటున్నాడు, అయ్యా శుక్రాచార్య, నీ విద్య మహత్తు చేత నీ విద్య యొక్క మహత్తు చేతనే, నీ విద్య యొక్క గొప్పతనం చేతనే దేవతలను ఇంతవరకు నేను జయించగలిగాను, జయించి ఎంతో స్థిరమైన సంపదలతో ఉన్నాను. లేదంటే ఈ రాక్షసులు గర్వం కలవారైన, లేదంటే ఆ విద్య లేకుంటే, నీ సహాయమే లేకుంటే, నీ కృపే లేకుంటే యముడికి ఎలాంటి కోపం వస్తుందో అలాంటి కోపం కలిగినటువంటి ఆ దేవతా సేనాపతుల యొక్క దివ్యమైన వాడి అయిన గొప్ప ఆయుధాల దెబ్బలతో ఈ సముద్రంలో మేము ఈ పాటికి మునిగిపోయి ఉంటాం అంటే మరణించిపోయి ఉంటాము అని భావం. ఈయన దయ నుండే వీళ్ళందరూ బతికి ఉన్నారు అని అర్థం. విశేషం: ఇంతకు నంతక కోపులు ఇచ్చట చేకానుప్రాసం కలదు. వృషపర్వుడు చెప్పినదంతా సత్యమే. శుక్రుడి మృత సంజీవని విద్య లేకుంటే దేవతలు రాక్షసులను చంపి ఉండేవారే, లేకుంటే భయముతో రాక్షసులు సముద్రంలో దాగి ఉండేవారే. వస్తు స్వభావస్ఫుటత్వంతో కూడుకున్న ఝటిత్యర్థ ప్రతిపత్తికి హేతువైన రచన కల ఈ పద్యంలో అర్థవ్యక్తి అనే శబ్దగుణం పోషించబడింది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒకవేళ గనక దేవతలు ఇలాగే చేస్తూ ఉంటే, ఈయన మృత సంజీవిని విద్య లేకపోతే వాళ్ళు దేవతల నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో దాక్కోవలసి వచ్చేది అని చెప్తున్నారు ఇక్కడ శుక్రాచార్యుల వారు. వృషపర్వుడు. ఈ రోజుకి మహాభారతం స్వస్తి నారాయణీయం తీసుకోండి. 52వ దశకం 3-4 శ్లోకాలు చదవండి. ఎవరు చదువుతున్నారు ఈరోజు? చదవండి. గోపగణాయితస్త్వం శిష్యాది భాండమురళి. ఒక్క నిమిషం అనిత గారు. శిక్యాది వత్సాయితస్తదను గోపగణాయితస్త్వం శిక్యాది భాండమురళి గవలాది రూపః ప్రాగ్వత్
విహృత్య విపినేషు చిరాయ సాయం త్వం మాయయాథ బహుధా వ్రజమాయయాథ. బాగా చదివారు. మాయాపతి, అప్పుడు నీవు ఆవుదూడలుగా గోపబాలురుగా మారితివి. అట్లే వారి దగ్గరున్న చిక్కములు, ముంతలు, మురళి, కొమ్ము వాద్యములు అన్నీయూ నీవే అయితివి. ఇట్లు నీ మాయచే అనేక విధములైన రూపములు ధరించి సాయంకాలం వరకు వనములో తిరిగి ఆ రూపములతో తిరిగి బృందావనమును ప్రవేశించితివి. ఇక్కడేం చెప్తున్నారు? మాయాపతి, మాయకే అధిపతి కాబట్టి మాయాపతి అంటున్నాడు నారాయణ భట్టతిరివారు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఈ బ్రహ్మగారు అక్కడ ఉన్నటువంటి గోపపిల్లల్ని, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆవుల్ని, దూడల్ని, పశువుల్ని అన్నిటినీ ఆయన అపహరిస్తే ఈయనే కృష్ణయ్యే ఆవుగా, దూడగా, గోపపాలుళ్ళగా అలా అంతటితోనే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిక్కాలు, ముంతలు, వేణువులు, కొమ్ము వాద్యాలతో సహా అన్నీ ఆయనే అయ్యి ఆ రూపాలను తీసుకుంటాడు. ఇలా రకరకాల రూపాలను ధరించి సాయంకాలం వరకు అడవిలో తిరిగి ఆ రూపాలతో బృందావనంలో ప్రవేశించావు తండ్రి నువ్వు అని చెప్తున్నారు. 4. త్వామేవ శిక్యధవలాదిమయం దధానో భూయస్వమేవ పశువత్సకబాధరూపః గోరూపిణీభిరపి గోపవధూమయీభిః ఆసాతితోసి జననీభిరతి ప్రహర్షాత్. బాగా చదివారు. పరమాత్మ యొక్క ప్రేరణ వలనే బ్రహ్మదేవుడు మోహపరవశుడయ్యను. సకల చరాచర సృష్టిలో తన వ్యాపకత్వమును నిరూపించుటకై భగవంతుడు ఆయనను అట్లు ప్రేరేపించెను. జగత్తులో ఉన్న అన్ని రూపులు ఆ పరమాత్మవే. కావున శ్రీకృష్ణుడు గోపబాలకుల రూపములను, ఆవుదూడల రూపములను ధరించుటలో ఆశ్చర్యం లేదు. సర్వజ్ఞ, ఈ విధముగా నీ మాయ చేత గోపబాలురు వారి చేతులలో ఉన్న అన్నీయునూ నీవే అయితివి. చిక్కములు, కొమ్ము వాద్యములు మొదలగునవి ఆవుదూడల యొక్క రూపములను కూడాను ధరించి నీవు గోకులమునకు తిరిగి రాగా గోపికలు, ఆవులు మిక్కిలి ప్రేమతో కృష్ణమయమగు తమ సంతానమును దగ్గరికి తీసుకొని మిగుల ఆప్యాయతతో లాలించిన దృశ్యము ఎంతయూ మనోహరము. ఇక్కడ చెప్తున్నారు, పరమాత్మ యొక్క ప్రేరణతోనే బ్రహ్మదేవుడికి ఆ మోహం వస్తుంది. పరమాత్మను ఏమంటారు, పరీక్ష చేయాలి అనేసి. ఇక్కడ సకల చరాచర సృష్టిలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు కాబట్టి దీన్ని నిరూపించటానికే భగవంతుడు ఆయనని, బ్రహ్మదేవుడిని ఇలా ప్రేరేపిస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. ఇక జగత్తులో ఉన్న అన్ని రూపాలు కూడా ఈ పరమాత్మవే కాబట్టి శ్రీకృష్ణుడు ఈ గోపాలకుల రూపాలను, ఆవుదూడల రూపాలని ధరించటంలో అసలు ఆశ్చర్యం లేదు. ఇంకేం చెప్తున్నాడు నారాయణ భట్టతిరి గారు? అన్నీ తెలిసినటువంటి స్వామి, ఈ విధంగా నీ మాయ చేత నువ్వు గోపాలల్ని, ఆ తర్వాత వాళ్ళ చేతుల్లో ఉన్న అన్ని ఈ చిక్కాలు, కొమ్ము వాద్యాలు, వేణువులు, మొంతలు ఏముంటే అవి అన్నీ కూడా నువ్వే అయ్యావు. ఇక ఆవు దూడల యొక్క రూపాలు కూడా నువ్వే తీసుకున్నావు. ఇవన్నీ నువ్వు ఈ రూపాలన్నీ ధరించి నువ్వు గోకులానికి తిరిగి వస్తే గోపికలు, ఆవులు ఎంతో ప్రేమతో కృష్ణమయమైనటువంటి తమ సంతానాన్ని దగ్గరకు తీసుకొని ఎంతో ఆప్యాయతతో లాలించిన దృశ్యము, ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉందట. అంటే ఏంటి ఇక్కడ? అక్కడ వచ్చింది ఎవరు? వాళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళ సొంత పిల్లలు వచ్చారనుకుంటారు. కానీ ఆ సొంత పిల్లల రూపంలో కృష్ణయ్యే వచ్చాడు. కృష్ణయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఇంకా ప్రేమ ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. అసలు మనకు ఇప్పుడు మనం చూద్దాం, మన ఇళ్ళల్లో చిన్న పిల్లలు ఉంటారు, పసిపిల్లల్ని చూస్తే మనకు ఎంత ఆనందం వేస్తుంది. ఎందుకు పసిపిల్లల్ని చూస్తే మనకు ఆనందం? వాళ్ళల్లో నిష్కల్మషమైనటువంటి పరమాత్మ స్వరూపం కనిపిస్తుంది కాబట్టి. వాళ్ళకి ఎటువంటి భావాలు ఇవేవి ఉండవు, అన్నిటికీ అతీతంగా ఉంటారు పసిపిల్లలు కదా. అలాంటి పరమాత్మ తమ పిల్లల రూపాన్ని తీసుకొస్తే ఆ పరమాత్మ యొక్క ప్రభావంతో అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్న సదస్సులందరూ కూడా ఎంతో పడిపోతారు. అంతేకాదు, అలాంటి ఇక ఆవు రూపం, దూడల రూపం తీసుకొని వెళ్ళాడు కదా స్వామి. ఇక ఇంకా ఆవులకి
ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుందన్నమాట దూడల మీదకి, నాకి నాకి వాటిని ఎంతో ప్రేమతో లాలించాయి. ఇటుపక్క గోపికలు కూడా వాళ్ళ పిల్లల్ని చూసి ఎంతో ఆనందంతో పరవశంతో వాళ్ళ పిల్లల్ని దగ్గరకు తీసుకున్నారన్నమాట. ఎందుకంటే పరమాత్మ అంటేనే ఇక అన్నిటా వ్యాపించి ఉన్నటువంటి వాడు కదా, ఎంతో పరిశుద్ధమైనటువంటి ఆత్మ కల. సో ఎప్పుడైతే ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మను చూస్తే ఎవరికి కూడా సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది. మనం ఒక భగవంతుని చూస్తే ఆనందం వస్తుందా లేదా, అలాగే వాళ్ళు చూస్తున్నటువంటిది వాళ్ళ పిల్లవాళ్ళైనా కూడా అక్కడ ఉన్నది పరమాత్మ కాబట్టి వాళ్ళకి ఎంతో 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 ఆనందము ప్రేమ పొంగిపోతుంటాయి వాళ్ళల్లో సహజ సిద్ధంగా. ఈ రోజుటికి స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.